హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ నోటిఫికేషన్ కోసం చాలా రోజుల నుండి అయితే వెయిట్ చేస్తున్నారు. నియర్లీ మనకి 1.5 ఇయర్ నుండి చాలామంది తెలుగు స్టేట్ స్టూడెంట్స్ ఈ యొక్క నోటిఫికేషన్ అయితే వెయిట్ చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్ అనే రోల్ కోసం హైరింగ్ చేసుకోవడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ యొక్క ఎస్ఎస్సి అఫీషియల్ పోర్టల్ నుండి మనకి అప్ టు మనకి దగ్గర 1000 వేకెన్సీస్ కోసం ఈ యొక్క జూనియర్ ఇంజనీరింగ్ జాబ్స్కి వచ్చేసి హైరింగ్ చేసుకుంటున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈ యొక్క వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడగలరు. సో ఫస్ట్ వచ్చేసి మనకి జూనియర్ ఇంజనీరింగ్ ఎవరైతే బీటెక్లో కావచ్చు, డిప్లొమాలో కావచ్చు, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో మనకి ఆల్రెడీ అప్లికేషన్ అనేది కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది. 18th ఏప్రిల్ 2024 వరకు ఆన్లైన్ ద్వారా మనము అప్లై అనేది కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో దానితో పాటు వచ్చేసి మనకి ఆన్లైన్ పేమెంట్ డీటెయిల్స్ కూడా మనం సబ్మిట్ చేయాలి. సో ఫస్ట్ వచ్చేసి టెంటేటివ్ మనకి CBT 1 పేపర్ అనేది కండక్ట్ అయితే చేస్తారనమాట. సో అది మనకి జూన్లో అయితే ఎగ్జామ్ అనేది కూడా ఉంటుంది. అది కంప్లీట్ అయిన తర్వాత మనకి CBT 2 అనేది కూడా డిసైడ్ చేస్తారనమాట, ఆ యొక్క షెడ్యూల్ అనేది. సో ఇప్పుడు వచ్చేసి ఆ కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ వచ్చేసి మనం ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి మనకి ఈ యొక్క సివిల్, మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ వివిధ రకాల వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అప్ టు 30 ఇయర్స్ ఉన్న మేల్, ఫీమేల్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి బార్డర్ ఆఫ్ ఆర్గనైజేషన్, తర్వాత బ్రహ్మపుత్ర బోర్డ్, మినిస్టర్ ఆఫ్ జలశక్తి, సెంట్రల్ వాటర్ కమిషన్, తర్వాత సెంట్రల్ పబ్లిక్ వర్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్, తర్వాత ఇలా మనకి చాలా డిపార్ట్మెంట్లో అయితే ఇక్కడ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మీకు కంప్లీట్గా డీటెయిల్స్ అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో గైస్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో వేకెన్సీస్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఇక్కడ గైస్ మనకి ఫస్ట్ వచ్చేసి జూనియర్ ఇంజనీరింగ్ సివిల్ అనమాట. వీళ్ళకి వచ్చేసి బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఫర్ మేల్ క్యాండిడేట్స్కి 438 వేకెన్సీస్ తోటి ఎవరైతే డిప్లొమా డిగ్రీలో సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు వచ్చేసి అప్లై చేసుకోవచ్చు. సెకండ్ వచ్చేసి మనకి బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్లో జూనియర్ ఇంజనీరింగ్ వాళ్ళకి, ఎలక్ట్రికల్ అండ్ మనకి మెకానికల్ వాళ్ళకి 37 వేకెన్సీస్ తోటి హైరింగ్ చేసుకుంటున్నారు. ఎవరైతే డిప్లొమా డిగ్రీలో ఎలక్ట్రికల్ అండ్ ఆటోమొబైల్స్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉంటారో అప్లై చేసుకోవచ్చు. థర్డ్ వన్ వచ్చేసి జూనియర్ ఇంజనీరింగ్ సివిల్ వాళ్ళకి, సో మనకి బ్రహ్మపుత్ర రోడ్, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి నుండి అయితే ఉన్నాయన్నమాట 2 వేకెన్సీస్. డిప్లొమా ఇంజనీర్ వాళ్ళకి అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తర్వాత మనకి జూనియర్ ఇంజనీరింగ్ సెంట్రల్ వాటర్ కమిషన్ 12 వేకెన్సీస్, మెకానికల్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనకి సెంట్రల్ వాటర్ కమిషన్ జూనియర్ సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి వచ్చేసి 120 వేకెన్సీస్ ఉన్నాయి. డిప్లొమా డిగ్రీ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. తర్వాత 6th వన్ వచ్చేసి మనకి సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ నుండి 121 వేకెన్సీస్ తోటి డిప్లొమా డిగ్రీ ఎలక్ట్రికల్ వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. 7th వన్ వచ్చేసి మనకి సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ నుండి సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి 217 వేకెన్సీస్ ఉన్నాయి. డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. తర్వాత జూనియర్ ఇంజనీరింగ్ సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ నుండి 2 వేకెన్సీస్ తోటి డిప్లొమా ఎలక్ట్రిక్ వాళ్ళకి ఆప్షన్ అయితే ఉందన్నమాట. ఇలా చాలా రకాల ఈ యొక్క మెకానికల్, ట్రిపుల్ తర్వాత మనకి సివిల్ చేసిన వాళ్ళకి వేకెన్సీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. సో ఆ యొక్క పర్టికులర్ వెబ్సైట్స్ నుండి మీరు నోటిఫికేషన్ డీటెయిల్ చూసి అప్లై చేసుకోండి. సో మనకి 14వ తారీఖు వరకు మీరు ఈ 18వ తారీఖు వరకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఎవరైతే SC, ST, ఉమెన్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఉంటారో వాళ్ళకి ఎటువంటి ఫీజు అయితే ఉండదు. రిమైనింగ్ జనరల్ క్యాండిడేట్, OBC, BC క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 100 రూపీస్ తోటి మీరు ఆన్లైన్ ద్వారా అప్లై అనేది కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అంతా మీకు కంప్లీట్గా అయితే ఉంటుంది. సో ఫైనల్గా మనం ఏ పోర్టల్ నుండి అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్ డీటెయిల్స్ వచ్చేసి నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇది వచ్చేసి అఫీషియల్గా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించిన అఫీషియల్ పోర్టల్ అనమాట. ఇక్కడ మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే కనుక ఇక్కడ నుండి మీరు అప్లై చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ మనకి లాగిన్ టు రిజిస్టర్ డీటెయిల్స్ ఉంటుంది. ఇక్కడ రిజిస్టర్ నవ్ అనే ఆప్షన్ని ట్యాప్ చేయండి ఫస్ట్. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, 1 టైం రిజిస్ట్రేషన్. ఇక్కడ మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, పాస్వర్డ్, డిక్లరేషన్, అడిషనల్ డీటెయిల్స్ అంతా ఉంటుంది. అది ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు ఒక లాగిన్ ఐడి అనేది రావడం జరుగుతుంది, లాగిన్ టు యువర్ అకౌంట్ అని. ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ SSC స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఒకటే ఒక ఐడి ఉంటుంది పర్మనెంట్గా అది. సో అది ఎంటర్ అయిన తర్వాత SSC వాళ్ళు ఏ రకమైన జాబ్స్ అయినా
అప్లోడ్ చేసిన తర్వాత మనకి అక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. అక్కడ మీకు ఏ జాబ్ కావాలనుకుంటున్నారో అది అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్, తర్వాత ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసేసి లాగిన్ అయితే మీకు ఎస్ఎస్సి పోర్టల్ మనకి యాక్సెస్ ఉంటుంది. అక్కడ మీరు ఈ యొక్క ఎస్ఎస్సి నుండి వచ్చిన జూనియర్ ఇంజనీరింగ్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఆ అన్ని వెబ్సైట్ లింక్స్ వచ్చేసి నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి మీరు అప్లై అయితే చేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.